అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. లంచ్ టైం అయిపోతుంది. లంచ్ రెడీ చేసేయాలి. ఫటాఫట్గా 10 నిమిషాల్లో అయిపోయే లంచ్ రెసిపీ షేర్ చేస్తాను, వచ్చేసేయండి. అన్నం అయితే ఉడికిపోయింది కదా, ఇంకా మొదలెట్టేద్దామా? మొదలెట్టే ముందు పొద్దున్న చేసిన పునుగులు మిగిలిపోయినాయి, ఆ 2 నోట్లో వేసేసుకుని స్టార్ట్ చేస్తాను. ఇంకా చూసారు కదా, ఈ కరివేపాకు అయితే ఊరు నుంచి వచ్చింది. ఊరు నుంచి ఏది వచ్చినా అది చాలా ప్రీషియస్గా ఉంటుంది కదా. సరే కరివేపాకు ఎక్కువ ఉంది, కారం కొడదామా అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంది. మరి దాన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలని ఆలోచించి కరివేపాకు రైస్ అయితే చేసేస్తాను. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా కదా. దానికోసం అయితే కరివేపాకులో పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి అనమాట, వేరే రెడ్ చిల్లీ పౌడర్ ఏం వేయం కదా. సో ఇంకెలా తాలింపు పెట్టేసుకొని చక్కగా అది వేగాక కరివేపాకు పేస్ట్ దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మస్ట్ అండ్ షుడ్ అనమాట. కరివేపాకు రైస్కి నువ్వులు మంచి టేస్ట్ ఇస్తాయి. ఈలోగా మజ్జిగ చేసుకుని మామిడికాయలు కట్ చేసుకుని లంచ్కి అయితే ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను.